కీలాద్రిపై భవానీ దీక్ష విరమణలు ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా ముగిసినట్లు దుర్గాగుడి చైర్మన్ బొర్రా గాంధీ ఈవో సీనా నాయక్ తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి సుమారు 6 లక్షల మంది భవానీలు మాల విరమణ చేశారని చెప్పారు. అన్ని శాఖల సమన్వయంతో ఎక్కడా ఎలాంటి అపశృతులు జరగకుండా కార్యక్రమం పూర్తి చేసినట్లు వెల్లడించారు. వచ్చే రోజుల్లో భక్తులు నగదు లేకుండా అన్ని చెల్లింపులు ఆన్లైన్ విధానంలో జరిగేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని, దాతలు అందించిన 10 కంప్యూటర్లు ఈ సేవలకు ఎంతో ఉపయోగపడతాయని వారు వివరించారు. మిత్రుడు వెంకట సుబ్బయ్య గారిని వీరికి బాగా క్లోజ్ అయిన లక్ష్మీ నరసయ్య గారు వాళ్ళు యాక్చువల్గా 3 days బ్యాక్ నా దగ్గర రావడం జరిగింది. వాళ్ళు ఒక డొనేషన్ ఇద్దామని వచ్చారు. యాక్చువల్గా వాళ్ళ ఫోన్ నెంబర్ అన్ని 49 5,99,099 రూపాయలు ఆయన మనసులో అనుకుని వచ్చారు. వాళ్ళు వస్తే నేను ఆ రోజు అనుకోకుండా 1 గంట లేట్ అయింది. వచ్చిన తర్వాత వారు నా కోసం వెయిట్ చేసి మనం డొనేషన్ దేనికని అడిగాను. నేను మీ ఇష్టం అండి, మీరు ఎలా అడ్డాలు ఇద్దామన్నారు. దాని మీద మరి నేను మా వాళ్ళతో డిస్కస్ చేస్తే ముందు నేను బంగారం తాపడం కోసం అనుకున్నా నా మనసులో. ఆ తర్వాత మా వాళ్ళు అర్జెంట్ వాంటింగ్ మనం సీఎం గారు చెప్పినట్టుగా ఎక్కువ % 70 to 80% ఆన్లైన్లో ప్రారంభించండి మీరు అన్నారు. ఇప్పుడు సిస్టమ్ వేరు ఉంది మనకి. బిల్ లాగా రావడం ఆ సిస్టమ్ కాకుండా ఇప్పుడు డైరెక్ట్ ఫోన్లో వచ్చేస్తే వాళ్ళకి ఆన్లైన్లో. దానికి మనం టోటల్గా లెక్కేసుకుంటే దగ్గర 15 ఐటమ్స్ కావాల్సి వచ్చింది. ఆ 15 ఐటమ్స్లో కంప్యూటర్స్ కానీ, ప్రింటర్స్ కానీ, స్కానర్స్ ఇవన్నీ అవి ఎన్ని వస్తే అన్నీ తీసుకుందాం అనుకున్నా. మనకి ఎన్ని కావాలండి అని అడిగారు. 15 కావాలంటే అది బడ్జెట్ ఎక్కువ అవుద్ది అంటే లేదు సమస్య లేదు, మీరు ఎన్నంటే అంత ఇస్తా, మీరు ఎంక్వైరీ తీయండి ఎంత అవుతుందో అని చెప్పండి అన్నారు. ఆ రోజుకి దీనికి అనేది పోస్ట్పోన్ చేసి వాళ్ళ దర్శనం చేసి పంపించేసాం. ఎమ్మటే నేను ఎంక్వైరీ తీశాను. మంచి బ్రాండ్ ఏం కావాలో చెప్పండి అని మా వాళ్ళ అధికారులు ఇవ్వడం జరిగింది. డిఈఎల్ని ఏఈఎల్ని అందరూ కూడా వాళ్ళు చెప్పారు. వాళ్ళు హెచ్పి కంపెనీ తీసుకుందామంటే బాగుంటుందని. దాని మీద 10,13,000 చిల్లర అయింది. వారికి చెప్పాను నేను. వారు కూడా ఆ షాప్లోకి వెళ్ళి వాళ్ళు ఉండే దగ్గరలోనే మొగలాజపురం ఉంటారు సారు. ఆయన కొంచెం బిజినెస్ ఉంది కటక్లో. మరి వాళ్ళ బాబు అది ఇక్కడే ఉంటారు, ఇల్లు కూడా ఇక్కడే ఉంది. వారు ఎస్ అని చెప్పి మీరు ఎలాంటి అలా చేద్దామండి, మనకు అర్జెంట్ పని అంటున్నారు కాబట్టి ఏది ఇచ్చినా మేము ఆ తల్లికి అన్నారు. మరి అవన్నీ పర్చేజ్ చేసాం. ఇవాళ ఫాస్ట్గా మనం కొన్ని ప్రాంతాల్లో పెట్టబోతున్నాం. రేపు కొత్తగా కూడా మనం ఘాట్ రోడ్లో కూడా ఓం దగ్గర కూడా ఒక మొబైల్ ఆఫీస్ లాంటిది నేను యువ గారు వెళ్ళి చూపించాం అభిరంపట్నంలో. అక్కడ చక్కగా నీట్గా ఫ్యాన్లు, ఏసీ అన్నీ ఉంటాయి, కంప్యూటర్లు ఇవన్నీ పెట్టుకుని అక్కడి నుంచే పూజకు కానీ, లడ్డూలకు కానీ, ఇంకా 3వ 6వ దీనికి పెడదామని ఆలోచించాం. అక్కడ కూడా పెడదామని దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ గారు రిక్వెస్ట్ చేయడం, అదేవిధంగా డోనర్స్ని కూడా మనం ఖచ్చితంగా అందరికీ తెలియజేయాలి. ఈ విధంగా ఇంకా చాలామంది అమ్మవారి మీద భక్తితో చాలామంది మోటివేట్ అయి వస్తారని చెప్పి అడగడం. దాంతోపాటు మనకు భవానీ దీక్షలు కూడా అత్యంత వైభవపేతంగా దాదాపు శ్రీకాకుళం నుంచి కర్ణాటక ఇవన్నీ కూడా దాదాపు 6 లక్షల మంది భక్తులు రావడం కొత్తగా అని కాదు. దాదాపు చాలా డిపార్ట్మెంట్లో ఈ ఆన్లైన్ సేవలు అనేది ఎప్పటి నుంచో ఉంది. బట్ టెంపుల్స్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో కూడా ముఖ్యంగా ఏ ఒక్క భక్తుడు కూడా వచ్చి డబ్బు ఇచ్చి టోకన్స్ తీసుకోవడం అని కాకుండా వాట్సాప్ ద్వారా వాళ్ళు వస్తున్నప్పుడే బుక్ చేసుకోవడము, ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవడము, దానికి ఒక ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, అకౌంటబిలిటీ ఉంటుంది. ఆన్లైన్ సేవలు సాంకేతికత వినియోగంతో ఎలా ముందుకు వెళ్ళాలనే దాని మీద మాకందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దాని మీద సీరియస్గా మీటింగ్ చేసుకోవడం జరిగింది. అందులో భాగంగానే మన టెంపుల్, మన దేవాలయ పరిసరాల్లో కూడా ప్రతి ఒక్క భక్తుడు ఈ యొక్క టెక్నాలజీని ఉపయోగించుకొని ఎక్కడ కూడా డబ్బు తీసి కౌంటర్లో ఇవ్వడం అనేది కాకుండా ఈ హుండీ, వాట్సాప్ ద్వారా ఆన్లైన్ సేవలు, ఆర్జిత సేవలు, దర్శనం కానీ, లడ్డు ప్రసాదం కానీ, డొనేషన్స్ కానీ ఇవన్నీ కూడా ఆన్లైన్ ద్వారా, వాట్సాప్ ద్వారా చేయడానికి కూడా మేము మొత్తం కూడా ఈ యొక్క టెక్నాలజీని ఉపయోగించుకొని ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగానే లక్ష్మీ నరసింహం గారు ఇచ్చిన ఈ సిస్టమ్స్ కూడా చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ప్లస్ ఈ కార్యక్రమానికి నా వంతు సహాయంగా చేయడం అనేది చాలా గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. రెండోది, మన చైర్మన్ గారికి చెప్పినప్పుడు నాకు కూడా అనిపించింది, మామూలుగా అంటే గుడి విషయంలో నాకు ఎంతో కొంత మామూలు చేయాలి. తర్వాత కూడా మామూలుగా మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు నాకు భగవంతుడు ఏదైనా కల్పించిన దాంట్లో ఉన్న దాంట్లో నేను గుడికి నా సర్వశక్తులుగా నేను చేయాలనే ఆలోచన నేను ఉన్నాను. ప్లస్ మామూలుగా చైర్మన్ గారు ఎంతో సహకరించి ఈ విషయంలో మామూలుగా చేసిందని చాలా సంతోషం. ధన్యవాదాలు. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.